టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. టీనా శ్రావ్య చేసినటువంటి పనికి నెటిజన్లు ఆవిడ మీద ఇప్పుడు మండిపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మేడారం జాతరకైతే ఒక మంచి గుర్తింపు ఉంది. సమ్మక్క సార్లమ్మలకి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు చెల్లించుకుంటూ మొక్కుబళ్ళు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలో సమ్మక్క సార్లమ్మకి అంటే ఈ వనదేవతలకి ఆదివాసీ దేవతలకి బెల్లాన్ని అంటే బంగారంగా పిలువబడేటువంటి బెల్లాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది ఆ బెల్లంతో అంటే ఆ బంగారంతో తులాభారం తూస్తూ ఉంటారు. అయితే టీనా శ్రావ్య ఏం చేసిందంటే తన పెంపుడు కుక్కని ఈ మేడారం జాతరకు తీసుకువెళ్ళి ఆ పెంపుడు కుక్కని తులాభారం తూయించారు. దాన్ని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు టీనా శ్రావ్య మీద మండిపడుతూ మేడారం జాతరని టీనా శ్రావ్య అవమానించారు అన్నట్లుగా వారి అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్ నెటిజన్ల విమర్శలు అసలు ఏం జరిగిందనేది చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందినటువంటి ఈ జాతరకు అన్ని వర్గాల ప్రజలైతే తరలి వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ సైతం మేడారం జాతరలో సందడి చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందినటువంటి మేడారం జాతర సందడి అయితే మొదలైంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగబోతుంది. కానీ ఇప్పటికే జాతరకు వందల సంఖ్యలో భక్తులైతే హాజరై సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. నెల రోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య సైతం మేడారం జాతరలో సందడి చేసింది. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కానీ ఆమె తీరు మీద పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే టీనా శ్రావ్య ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్గా ఆవిడ కొంతమందికి సుపరిచితురాలు. కమిటీ కుర్రాళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆవిడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నటువంటి టీనా శ్రావ్య ఇటీవల మేడారం జాతరకు వెళ్ళింది. అక్కడ చాలామంది తమ బరువంతా బెల్లం అంటే అక్కడ ఈ మేడారం జాతరలో భాగంగా మన బరువు ఎంత ఉంటుందో ఆ బరువంతా బెల్లాన్ని అంటే బంగారాన్ని అమ్మవారికి మొక్కుగా సమర్పించుకుంటారు. తాజాగా హీరోయిన్ టీనా శ్రావ్య సైతం తన పెంపుడు కుక్కని తక్కేడిలో కూర్చోబెట్టి సమ్మక్క సార్లమ్మకి బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే టీనా శ్రావ్య చేసినటువంటి ఈ పనికి విభిన్నమైనటువంటి స్పందనలు వస్తూ ఉన్నాయి. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమె చేసినటువంటి పనిపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మొక్కులో భాగంగానే ఇలా చేశామని టీనా శ్రావ్య తల్లి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో అయితే నెట్టింట వైరల్ అవుతుంది. అంటే టీనా శ్రావ్య చేసినటువంటి ఈ పనిని మేడారం జాతరను ఆవిడ అవమానించారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ఆవిడ మీద విరుచుకుపడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం ఆవిడకి మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీనా శ్రావ్య ఆవిడ పెంపుడు కుక్కని తక్కెడిలో కూర్చోబెట్టి ఆ కుక్క ఏదైతే ఉందో దాని బరువంతా బెల్లాన్ని అయితే మొక్కుబడిగా సమ్మక్క సార్లమ్మకి సమర్పించారు. అయితే దీన్ని కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే మేము మొక్కుబడిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామంటూ కూడా టీనా శ్రావ్య తల్లి అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పటికీ విరుచుకుపడుతూ కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీని మీద టీనా శ్రావ్య ఏం స్పందిస్తుందో అసలు ఏం జరిగిందనేది చెప్తే కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.